ఇదే మన జావాతో లాస్ట్ రైడ్. ఇది నా బైక్ సిచ్యువేషన్. చాలా రోజుల నుంచి ఇలానే పడింది, అసలు ముట్టను కూడా ముట్టలేదు దీన్ని. రోడ్డు మీద దుమ్మంతా దీని మీదనే ఉన్నది. మొత్తం ఇప్పుడు క్లీన్ చేయాలి. క్లీన్ చేసి ఎక్కడికి పోతాం ఏందనేది సంగతి చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటో మ్యావరిక్. యాక్చువల్లీ బండి క్లీనింగ్ అంతా మొన్ననే చేసిన, కాకపోతే వెళ్ళడం కుదరలే నాకు. ఇవాళ సాటర్డే, ఇవాళ పోతున్నా. నేను థర్స్డే పోవాలి కానీ సాటర్డే పోతున్నా. మనం ఎక్కడికి పోతున్నాం ఏందనేది మొలుగు పోయినాక మాట్లాడుకుందాం. మా ఫ్రెండ్ గారు కూడా వస్తాడు, మదనపల్లి. వాడు నేను ఇద్దరం కలిసిపోతున్నాం. ఎప్పటిలాగానే ములిగెళ్ళి టిఫిన్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. ఇక దా ఎక్కువ. అబ్బా సాయిరామ్, స్టార్ట్ అయింది. ఈరోజు రైడ్ ఎక్కడికి అనేది కూడా చెప్పలే నేను. ఈరోజు మనం ఎక్కడికి పోతున్నామంటే హన్మకొండ జావా షోరూమ్కి. చైన్ స్ప్రాకెట్ పోయింది, అది చేయించాలి. అది చేయించినాక ఇదే మన లాస్ట్ రైడ్ ఈ జావా బండి మీద. బండి అమ్మేస్తున్నా నేను. అది చైన్ స్ప్రాకెట్ చేయించేసి డైరెక్ట్ వెళ్ళి అలంకార్లో ఒక షాప్ తెలుసు నాకు, అక్కడ పెట్టేస్తా బండి అమ్మి పెట్టమని. అక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్లు ఉంటాయి, సో అక్కడ ఒక కాడ పెట్టేస్తాను నేను. బండి ఎవరైనా కావాలనుకుంటే నేను అక్కడ కింద డిస్క్రిప్షన్లో అతని నెంబర్ ఇస్తా, వెళ్ళి ఒకసారి చూసి ట్రయల్ చేసి కావాలంటే కొనుక్కోండి. ఏంటిది డీటెయిల్స్ అనేది నేను తర్వాత చెప్తా అక్కడ బండి పెట్టినాక. అండ్ మనం ఇప్పుడు ఆత్మకూరులో ఉన్నాం. ఆత్మకూరు దాకా బ్లాక్ చేయలే, ఎందుకంటే మా ఫ్రెండ్ గాని ఇంటికి పోయినాక బండి అయిపోయింది. మళ్ళీ డక్కా కొట్టి మొలుగు తీసుకొచ్చి బ్యాటరీ కొంచెం ఛార్జింగ్ పెట్టేసిన, ఆ తర్వాత స్టార్ట్ అయింది. ఎందుకంటే చాలా రోజులు అయింది నేను బండి తీయక, ఆల్మోస్ట్ ఒక 20 days అవుతుంది. అందుకే కొంచెం బ్యాటరీ ఇష్యూ వచ్చింది. చైన్ స్ప్రాకెట్ ఒక్కటి వేయించేసి బండి కొంచెం కండిషన్లో ఉందా లేదా సర్వీస్ చేయించేసి తీసుకుపోయి అలంకార్లో పెడతాయి. ఇక నేను మొన్న బండి తుడిచినప్పుడు మంచిగానే స్టార్ట్ అయింది, కానీ మళ్ళీ ఒకసారి యాక్సిలరేషన్ ఇవ్వగానే ఆఫ్ అయిపోయింది. మొత్తం మళ్ళీ అంతా చెక్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయింది. సరే స్టార్ట్ అయింది కదా అని ఇలా స్టార్ట్ చేసుకొని వచ్చేస్తే మదనపల్లి రాగానే ఆగిపోయింది. చాలా రోజులు అయింది కదా బండి తీయక, అందుకే కొంచెం బ్యాటరీ ఇష్యూ వచ్చింది. నాది ఎప్పుడు బండి ఉన్నప్పటి బ్యాటరీ అది ఇంకా పనిచేస్తుంది. 2.5 years అవుతుంది బండి కొని. యాక్చువల్లీ బండి స్టార్ట్ కాకముందు మేము వేరే వాళ్ళకి ఫోన్ చేసినాం ఇక ట్రాలీలు వేసుకుపోదామని. ఆయన బయటికి వెళ్ళాట, సో మేమే ఒకసారి డక్కా కొడితే ఎట్లా ఉంటుందని, డక్కా కొడితే పని చేస్తుందేమో అని డక్కా కొట్టినాం. స్టార్ట్ అయింది, వచ్చేసినాం. ఇక ఇదే మన జావాతో లాస్ట్ రైడ్. నెక్స్ట్ బైక్ ఏంది అనేది కూడా తెలియదు నాకు. ఇది అమ్మినాక నిమ్మలంగా చూస్తామే అప్పటి వరకు. అప్పటిదాకా మన వ్లాగ్స్ అయితే రావు అసలే. వస్తే మా తమ్ముడు ఇట్లా ఇంటికి వస్తే వాని హిమాలయన్ దాని మీద చేస్తా వ్లాగ్స్. చైన్ స్ప్రాకెట్కే ఒక 3,000-3,500 అవుతుంది. మళ్ళీ జనరల్ సర్వీస్కి ఒక 2,500 అట్లా అవుతుంది. సో 6,000 బొక్క పడాల్సిందే ఇవాళ. ఇట్లనే ఇచ్చేద్దును కానీ తీసుకునేటోడు ఇబ్బంది పడద్దు కదా.
అందుకే ఒకసారి చెకప్ చేయించి ఆ చైన్ స్ప్రాకెట్ కూడా మార్చేస్తే మొత్తం సెట్ అవుతుంది. అప్పుడు అమ్మేస్తా. కొనుక్కునేటోడు కూడా కొంచెం హ్యాపీగా ఉంటాడు. పోతాను మా వంగపాడు. ఇటు పోవాల్సిందే అంటావు. ఇటు 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 తెలుసు కదా, మా వాడు వచ్చిందంటే వంగపాడు పోవాల్సిందే. అట్లా చూసిపోవడాలి. అసలు గోప్రో రికార్డ్ అవుతుందో లేదో కూడా తెలుస్తలేదు నాకు. కెమెరా కిందకి పెట్టినా కదా, నాకు వ్యూ కనిపించదు. వ్యూ వస్తుందా అసలు కెమెరా రికార్డ్ అవుతుందో కూడా తెలుస్తలేదు. వందనేనాట. అది మనం పోయినసారి వచ్చినప్పుడు కూడా అన్నీ కూకున్నది. అది పిలుస్తుంది, పోతావా? అది బాగానే ఉన్నది. మరి పో. అది పోయినసారి కూడా పిలిచిందిరా నిన్ను. నిన్ను కాకపోతే నేను జస్ట్ చూడడానికే, అంటే నువ్వు కూడా చూడడానికేలే. అడుగు రాదురా, వీడియో తీసుకుంటా. వీడియో తీసుకుంటావా? అంటే నా వీడియోలో నువ్వు పెట్టుకోవచ్చు కానీ నీ వీడియోలో నేను పెట్టుకోద్దా? పాపం దానికోసం. బాయ్. అంత ధైర్యం మనకు లేదు. అలాంటి బుద్ధి లేదు. ఫస్ట్ నా బండి మీదనే ఊకే తీసుకుపోతాను వాడు. అది చూసి కన్ను ఎత్తుంది నా బండి మీద. అరే ఎవడంటే పలానా బండి ఎవడంటే కథమే. హన్మకొండ పోయి బండి ఇచ్చేసినాక మా ఫ్రెండ్ కానీ బండి అడుక్కొని అటు మామూలు సైడ్ పోతాం. మా శివానికి సీమకోళ్ళు కావాలన్నట. ఉండే తీసుకొని వస్తాం. 2 కావాలట ఆడికి. హైదరాబాద్ 143 కానీ మనం పోయేది హన్మకొండ. మ్యాక్సిమం ఉంటే ఈ మంత్ ఎండింగ్లో ఒక ట్రిప్ ఉంటుంది. వైజాగ్ ఇట్లా పోదామని ప్లాన్ వేసినాం. నేను బిజీ లేకుంటే వెళ్ళిపోతాం ఇద్దరం, మా తమ్ముడు నేను, హిమాలయన్ మీద. ఈలోపు మా అల్లుడు కూడా బండి కొంటే 2 బండ్ల మీద పోతాం. మనం పిలియన్ కాదు, మనం ఎప్పుడు రైడరే. సో మనం ఏ బండి అన్నా ఒకటి నడుపుకుంటూ పోతాం. ఇన్ కేస్ ఒకటే బండి అయినా నేనే నడుపుతా. అట్లుంటుంది మొత్తం. ఆ పని అడుగుతావా? అడుగుదాం రా. ఈ బ్రో వీళ్ళు ఉన్నారు కదా తాతగాళ్ళు. అంకుల్ సీమకు మంచిగా అడుగు. సీమకోళ్ళు అమ్ముతారు చూసినావా? సీమకోళ్ళు దొరుకుతాయా అంకుల్? ఇక్కడెక్కడన్నా దొరకాయా? అమ్ముతారా? అవునా? ఓకే. సీమకోళ్ళు ఎక్కడ దొరకాయి అంటున్నాడు అంకుల్. పెడితే ఎక్కడన్నా రోడ్డు పక్కకు పెడతారు చూడండి అంటున్నాడు. చూద్దాం. ఫస్ట్ అయితే ఈ బండి సర్వీసింగ్ ఇద్దాం. వేర్ ఈజ్ సీమకోళ్ళు? సీమకోళ్ళు అంటారా చీమకోళ్ళు అంటారా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చీమకోళ్ళు అంటారు అనుకుంటాను నేనైతే.
RX 100 అది తీసుకుందాం ఒకటి ప్రస్తుతానికి ఉంటే. చికెన్ దమ్ బిర్యానీ 80 రూపాయలు ఆట. ఈ రోడ్ ఎప్పుడు వేసిర్రా ఇంతగానం నాకు తెలియదు. ఇట్లా ఉండే రోడ్డు కొంచెం వెడల్పు వేసిర్రు మంచిగానే. వాటర్ బాటిల్ పట్టుకురావా? దూపైతాను ఇస్తావా నీళ్ళు? 2 బాటిల్ నువ్వెందుకు మరి రాదు ఏ ముగ్గురు ఎట్లా అవుతాం బే? బండి మీద పోవచ్చు అంతా. వాడిని డిస్టర్బ్ చేస్తావు? వానికి ఏం పని ఉన్నది ఇవాళ? లేదా బండి సర్వీస్ చేయడానికి పోతున్నాం. బండి సర్వీస్ ఇచ్చి అట్లనే ఒక ఛాయ్ తాగేసి మళ్ళీ వాడిని అక్కడ డ్రాప్ చేసి మేము మామనూరు ఇట్లా తిరిగేస్తాం. ఇక శివాడు కుళ్ళుకుంటాడు వాళ్ళిద్దరిని చూసి. ఇదే జావా కమ్ SD. చైన్ స్ప్రాకెట్లే లేవాట ఇక్కడ. చైన్ స్ప్రాకెట్ లేవాట. ఫోన్ చేసి రావారా? చేయలేను ఫోను. వీని ఇల్లు ఉన్నది కదా ఆడ పెట్టేద్దాం. 15 days పడుతుంది అంటున్నాడు వాడు. మళ్ళీ దాన్ని పట్టుకోపోతే మనం మళ్ళీ స్టార్ట్ కాలేదనుకో. మనం బయటికి వేద్దాం ఈ బండి ఇటు ఉండని. మనం పోయి వచ్చినాక ఇటు పట్టుకొని ఇటు వెళ్ళిపోదాం. ఇక చేసినాం దారా. వీడు 8లకు హైదరాబాద్ పోతా అని రెడీ అయ్యండి. వీడు నాకు చెప్పలే. వీడు పొద్దున్న దాకా నీ ఇంటికి వచ్చినాక చెప్తాను. వీడు ఇలాంటి వాటిలో నడవరాదురా నాకు. అంటే నడవతుంది కానీ కింద జారి పడతా. జావా స్పేర్ పార్ట్లే దొరుకుతలే వీళ్ళ దగ్గర. చైన్ స్ప్రాకెటే దొరకకపోతే ఇంకేం దొరుకుతాయి చెప్పిగా. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత వరస్ట్ సర్వీస్. అంటే బండి ఇంకో 15 days పక్కకు పెట్టాల్సిందే అన్నట్టు. తెప్పించుకుంటే హైదరాబాద్ నుంచి తెప్పించచ్చు. చూద్దాం. ఈలోపు మా తమ్ముడు వస్తే తీసుకురా అని చెప్తా వానికి. తీసుకొస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి నేను చేయించుకోవచ్చు కదా. అరే వీడు స్టాండే తీయలే, బండి నడుపుతుండు మావాడు. స్టాండ్ చెప్పురా రే మాలాంటి వాళ్ళకి. నువ్వు అంటే నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను చేసుకుంటా. వీనికి ఈయన చెప్పు. సో నా బండి మళ్ళీ ఇంటికి తీసుకుపోదలుచుకోలేదు. ఇక్కడనే మా ఫ్రెండ్ కానీ ఇంటికాడ పెడతా. ఇక వేసుకపోతే మన బండి వేసుకుపోతాం, లేదంటే బస్సుకు పోతాం. ఇక చైన్ స్ప్రాకెట్ రావడానికి 15 days టైం పడుతుందట. $15 ఎందుకురా టైము? కొత్తగా తయారు చేసే కంపెనీకి పోతారు ఏం వీళ్ళు. మళ్ళా ఫారెన్ నుంచి రావాలేమో చైన్ స్ప్రాకెట్లు. ఫస్ట్ అయితే పోయి బండి ఆడవాడేసి మా ఫ్రెండ్ కానీ బండి పట్టుకొని బయట పోయి తిరిగేసి
బయటనే తినేస్తాం ఇక. అండ్ నాతో ఇంకో అతను వచ్చిండు సర్వీస్ చేయించుకుందామని, వేరే బైక్ అతనితో కూడా మాట్లాడినా, బ్రో ఇట్లా 2.5 years అవుతుంది, చాలా ఇబ్బందులు అవుతున్నాయి బండ్లు, నేను 3 సార్లు వేసుకపోయిన ట్రక్కులో అంటే నేను కూడా వేసుకపోయిన బ్రో అంటున్నాడు ఆయన. అంటే అర్థం చేసుకోండి ఇక బండ్ల గురించి. సో బండి ఇంకా నా దగ్గర నుంచి పోలేదు ఇంకా, అంటే ఇంకో లాస్ట్ రైడ్ ఉన్నదన్నమాట. చైన్ స్ప్రాకెట్ వస్తే ఫస్ట్ చైన్ స్ప్రాకెట్ వేసినాకనే సంగతి, లేదంటే ఇప్పుడు సర్వీస్ చేయించినా మళ్ళీ చైన్ స్ప్రాకెట్ వేయడానికి మళ్ళీ లేబర్ ఛార్జ్ తీసుకుంటారు. అందుకే చైన్ స్ప్రాకెట్ వచ్చినాకనే మొత్తం సర్వీస్ ఇట్లా చేయించేసి తీసుకుపోయి అలంకారంలో పడేస్తా. లోపల పెట్టేస్తా తీసేయిగా. ఇది నీ తెలివి అది. ఏంటిది? అరే ఇటు పెట్టనా అటు పెట్టనా? బాయ్ బాయ్ జావా బాయ్ చెప్తాను దానికి, మళ్ళీ ఎప్పుడు చూస్తాము దాన్ని. ఇక్కడ ఒక ఫామ్ ఉంటే చూడడానికి వచ్చినాం. మావాడు ముంగడ పోతాడు, చూపియద్దారా నేను? ఎందుకు? నువ్వు హీరో. వీటికి దానా ఇలా వేస్తారేమో, తిరుగుతుంటాయి, తింటాయి, మళ్ళీ అక్కడ తిరుగుతాయి ఇక.